అమ్మాయి వారానికి వడుద్ది, లేకపోతే నెలకు వడుద్ది, లేకపోతే సంవత్సరానికి వడుద్ది. కాకపోతే అమ్మాయి అనేది అబ్బాయికి అయితే ఎప్పుడో ఒకసారి పడుతుంది. మీరేంటా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పు వాడే కొట్టండి. హే, నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్. ఇట్లాంటి మస్తు ఊరనాటి డైలాగులన్నీ ఇవాళ సినిమాలో చూస్తాం కదా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ సినిమాలను అయితే చూస్తూనే ఉంటాం కదా. గట్లాంటి మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. మరి సినిమా ముచ్చట్లు ఎట్లున్నాయో ఒకసారి చూద్దామా. ఈ ఆలమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడ చూసినా మస్తుగానం హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. బాగులకే బాబు కళ్యాణ్ బాబు చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోని అనే డైలాగ్ తోటి మస్తుగానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ లెక్కనే అందరు డైలాగులు కొట్టుకుంటూ సారు చిత్రపటాలకు పూలమాలలు వేసి పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సార్ బొమ్మ ఒకటి రిలీజ్ అయింది. సినిమా ఏంటంటే గబ్బర్ సింగ్. మున్పే బ్లాక్ బస్టర్ సినిమా గిది మళ్ళీ ఒకసారి సార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయ్యేసరికి థియేటర్లన్నీ ఒక మోత మోగించుడు అనుకోరాదురు. ఈ సినిమాను ఫ్యాన్స్ అందరు సినిమా హాల్లో బొమ్మ పడుతుంటే ఒక్కొక్క పాటకు ఒక్కొక్క స్టెప్పులు వేసుకుంటా ఒక్కొక్క డైలాగ్ తీరక మాటలు మాట్లాడుకుంటా మస్తుగానం ఎంజాయ్ చేసిరనే చెప్పాలనుల్లా. సారు సినిమా ప్రపంచాన్ని వదిలిపెట్టి రాజకీయ అరంగేటం చేసిన సార్కున్న క్రేజ్ అయితే జనాలల్లా ఫ్యాన్స్లల్లా ఏ మాత్రం తగ్గలేదు. సారు నిజంగా సినిమాలల్లా హీరోనే, గట్లనే రాజకీయాల్లో కూడా హీరోనే. ఫ్యాన్స్ అందరి కోసం సార్ ఇంకొక సినిమా తీస్తే చూడాలని జనాలందరూ అయితే వెయిటింగ్లు చేస్తున్నారు. ముందుగా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇవాళ రిలీజ్ అయిందంటే మళ్ళీ మేము కొత్తగా రిలీజ్ అయినట్టు చూస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇవాళ రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక సేవా కార్యక్రమం ఎన్ని చేసిండో, ఇండస్ట్రీ ఎంత పేరు సంపాదించుకుండో, రాజకీయంలో ఎంత పేరు సంపాదించుకుండు. ఇది ఒక ఫ్యాన్స్ కి పండగ లాంటి ఈ రోజు అనమాట. పవన్ కళ్యాణ్ ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓజీ కోసం వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ. యూతే కాదు ఫ్యామిలీ కూడా వస్తారండి. ఆయనకి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉన్నారు, రాకుండా ఎలా ఉంటారు? ఈవెన్ స్మాల్ కిడ్ నుంచి 8 years ఓల్డ్ వరకు కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. చాలా ఉందండి, చాలా చాలా చాలా. 10 సంవత్సరాలు ఎట్లయితే వైబ్ స్టార్ట్ అయిందో అదే వైబ్ ఇప్పుడు కూడా ఉంది. డిఎస్పీ అదర కొట్టేసిండు. అసలు డిఎస్పీ మ్యూజిక్, పవర్ స్టార్, అసలు ఆయన వైబ్ ఆయన ఉంటే చాలన్న సినిమా వెళ్ళిపోతుంది. విజయనగరంలో చూశాను ఫస్ట్ డే ఫస్ట్ షో ఎన్సిఎస్ థియేటర్ లో, బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్. ఇప్పుడు నేను బ్లడ్ ఇస్తానికి వెళ్తుంటే ఈడు 3rd క్లాస్ చదువుతున్నాడు, వీడికి ఏం తెలుసు నేను బ్లడ్ ఇస్తాను అంటున్నాడు. మా ఇంటిలో ఎవరో మా ముఖం కూడా మెగా ఫ్యామిలీకి తెలియదు. నేను బ్లడ్ ఇస్తానంటే ఇంత చిన్న పిల్లోడు నేను బ్లడ్ ఇస్తాను అంటున్నాడు, వాడికి ఏంటో కూడా తెలియదు.